చిరంజీవి గారు, గౌరవనీయులు బాలకృష్ణ గారు, గౌరవనీయులు మురళీమోహన్ గారు, వెంకటేష్ గారు, సురేష్ గారు, నారాయణ గారు, రాఘవేంద్రరావు గారు, సహచార మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు, గంటా శ్రీనివాసరావు గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ చూస్తామంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. నేను ఒక అర్ధగంటే ఉన్నా, మీ ఆహ్లాదం చూస్తామంటే ఇంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా మొత్తం ఒక త్రాటి పైన వచ్చి ఈరోజు ఒక మంచికి మీరందరూ ముందుకు వచ్చారు. మిమ్మల్ని చూస్తే పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ఎన్టీ రామారావు గారు జోలి బట్టి ఏ విధంగా అయితే డబ్బులు వసూలు చేశారో ఆ స్ఫూర్తిని మళ్ళీ మీరు పునరుద్ధరించారు. నాకు వచ్చి ఫస్ట్ టైం మన వాళ్ళు వచ్చేటప్పుడు చాలా ఆనందపడ్డాను. మేము సైతం పేరు కూడా చాలా బాగుంది. అందరిలో సమాజంలో మనం ఒక భాగం కాబట్టి మేము సైతం అనే టైటిల్ పెట్టుకొని గడిచిన చాలా రోజులుగా మీరంతా చాలా ఉత్సాహంగా పనిచేశారు. ఒక్కరని కాదు, కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, పని వల్ల రాలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా స్పందించి తుఫాను కూడా అసూయపడేట్టుగా మనలో ఐకమత్యం వచ్చింది. ఇది గొప్ప విషయం. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈరోజు 11,56,00,00,000 రూపాయలు ఇప్పుడు చెక్ ఇచ్చారు. అనంతపూర్ నుంచి, హిందూపూర్ నుంచి అయితే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి 45,05,000 రూపాయలు అక్కడ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఒకరిని కాదు, మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఉండేవారు, అదే మాదిరిగా ఇండస్ట్రీలో అందరూ ముందుకు వచ్చారు. తుఫాన్ అయితే బాగా విపత్తు కలిగించింది. జనరల్గా మీరు చూస్తే ప్రపంచంలో ఎప్పుడు కూడా తుఫాన్ వస్తూ కొన్ని ప్రాంతాల్లో పోతుంది, ఎక్కడో కొన్ని సందర్భాల్లో ఒక సిటీని హిట్ చేస్తుంది. అది ఒక అరుదుగా జరిగే సంఘటన. అలాంటిది విశాఖపట్నం హిట్ చేయడం అనేది చాలా బాధాకరం. మీరందరూ కూడా ప్రేమిస్తారు విశాఖపట్నం అంటే. నేను కూడా అమితంగా ప్రేమించే ప్రాంతం విశాఖపట్నం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ విశాఖపట్నం. అది జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. మన చేతుల్లో లేదు. కానీ ఆ తర్వాత రెస్పాన్స్ మాత్రం మానవ ప్రయత్నం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాను. అందుకే 3 రోజుల్లో కరెంట్, 2 రోజుల్లో 3 రోజుల్లో కరెంట్ ఇవ్వగలిగాం. నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, ఆపదలో ఉండేవారిని మనం ఆదుకుంటే ఎంత బాగా స్పందిస్తారనేది మొన్న ఒక సంఘటన. 2వ రోజు ప్రధానమంత్రి వచ్చాడు. ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి బ్రహ్మాండంగా ఒక ఆత్మవిశ్వాసంతో తుఫాన్ను మేము జయిస్తామనే విధంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ముందుకు వచ్చారంటే, ధైర్యంగా ముందుకు వచ్చారంటే వాళ్ళు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేను. అంత చొరవ చూపించారు. నేను కూడా మీ అందరి యొక్క సహకారంతో, స్ఫూర్తితో నేను అక్కడనే 8 రోజులు బస్సులోనే ఉన్నా. మొదటి రోజు పోతే చాలా బాధ వేసింది. నేను పోవడానికి కూడా దారి లేకుండా చాలా అవస్థపడి వెళ్ళాను. అయితే వెళ్ళిన తర్వాత చూస్తే కలెక్టరేట్ మొత్తం పోయింది, ఇండ్లన్నీ దెబ్బతిన్నాయి. కనీసం మాకు బాత్రూమ్ కూడా దొరకలేదు. ఒకరోజు సాయంత్రం వరకు మాకు బాత్రూమ్ కూడా దొరికే పరిస్థితి లేదు. మొత్తం డ్యామేజ్ అయింది. తర్వాత చాలా ఫాస్ట్గా రికవర్ చేయగలిగాం. భవిష్యత్తులో ఇలాంటి తుఫాన్లు వచ్చినా విశాఖపట్నాన్ని ఏమీ చేయలేవు. ఆ విధంగా విశాఖపట్నాన్ని పునర్నిర్మాణం చేస్తాం. అయితే అన్నింటికంటే ముఖ్యంగా చాలామంది స్పందించారు. ఇప్పటికే దగ్గర బయట వాళ్ళు ఇచ్చిందే ఒక 150 కోట్ల రూపాయలు వచ్చింది. మళ్ళీ ఎన్జిఓస్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, ఉద్యోగస్తులందరూ. దానికంటే ముఖ్యంగా మీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీ అనేది ప్రజలందరి యొక్క మనోభావాలను రిప్రజెంట్ చేసే ఇండస్ట్రీ ఇది. మీరు ఒక స్ఫూర్తి తీసుకున్నారు. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం రాత్రి డిన్నర్ పెడితే బ్రహ్మాండంగా డబ్బులు వచ్చాయి. మామూలుగా సినిమా ఇండస్ట్రీ ఏ పని టేకప్ చేసినా సమాజానికి అది ఒక స్ఫూర్తిదాయకం అవుతుంది. మీరు మంచి చేసినా చెడ్డ చేసినా రెండూ కూడా సమాజం పైన ప్రభావితం ఉంటుంది, దీంట్లో అనుమానం లేదు. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు నిన్న తీసుకోవడం, ఈరోజు దానిపైన కబడ్డీ ఆడడం, అది మరి క్రికెట్ మ్యాచ్ ఆడడం, పాటలు పాడడం. మీరు ఇక్కడ కొంతమంది ఉన్న మన సినిమాలో ముఖ్యులందరూ ఉన్న రాష్ట్రంలో ప్రజలందరూ వాచ్ చేసే పరిస్థితి వచ్చారు. మీరు చూపించిన స్ఫూర్తి తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. పేరు పేరున ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదే మాదిరిగా ఈరోజు మళ్ళా ఆన్లైన్లో ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా,
విశాఖపట్నం ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. విశాఖపట్నం భవిష్యత్తులో భారతదేశంలో ఒక సుందరమైన నగరంగా అగ్ర రాజధానిగా తయారు చేస్తాం. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నారు. నేను కూడా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆలోచిస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు వచ్చాయి. ఇందులో అనేక విధాలుగా మనకు అభిప్రాయాలు ఉండొచ్చు. ఆ యొక్క చాప్టర్ అయిపోయింది, విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత తెలుగు జాతి మొత్తం ఆనందంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ 2 రాష్ట్రాలనే కాకుండా ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా ఆనందంగా ఉండే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది తెలుగువారి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఆత్మవిశ్వాసం కోసం పెట్టిన పార్టీ. దాన్ని కాపాడడానికి ఎప్పుడు మేము ముందుంటాం. అదే మరిగా సినిమా ఇండస్ట్రీ కూడా 2 ప్రాంతాల్లో మీరు ఉండాలి. తెలుగు వారి యొక్క గౌరవాన్ని, మనోభావాన్ని ప్రతిబింబించే విధంగా, ప్రపంచమంతా గౌరవించే విధంగా మీరు కూడా ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను అందుకే చిరంజీవి గారిని అడిగాను వస్తాను. ఈరోజు హిందీ తర్వాత మనం ముందున్నామా, తమిళనాడులో తమిళ ఫీల్డ్ ముందుందని అడిగాను. దానికి కారణం అన్ని రంగాలలో తెలుగు ముందుండాలనేది నా ప్రగాఢమైన ఆలోచన, నా యొక్క ఆశ. ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. ఇకపోతే మన రాష్ట్రానికి వస్తే కొత్త రాష్ట్రం, 1,15,00,000 సమస్యలు ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా సమస్య ఉందని భయపడను, సంక్షోభం ఉందని భయపడే సమస్య లేదు. సంక్షోభంలోనే అవకాశాలు ఉన్నాయి. నేను మొదటి రోజుల్లో చాలా బాధపడ్డాను. ఏంటి, ఏ విధంగా చేయాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి. ఈరోజు ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం మనల్ని చూసి మన దగ్గరకు వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒక కొత్త రాజధాని అంటే డబ్బులు లేవనుకున్నాను. ఇప్పుడు కొత్త రాజధాని కడతామని మేము వస్తాం, ముందుకని మేము వస్తామని ప్రపంచం మొత్తం కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక అవకాశం. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి జీవితంలో అరుదైన అవకాశాలు వస్తూ ఉంటాయి. ఒక క్రైసిస్, ఒక ఆపర్చునిటీ. విశాఖపట్నం మీరు చూస్తే హుద్హుద్ తుఫాను వల్ల డ్యామేజ్ అయ్యింది. అయితే విశాఖపట్నం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటాం. అక్కడ పోయిన తర్వాత నాకు అనిపించింది, తుఫాను కానీ ఇచ్చేయకపోతే విశాఖపట్నం పైన మనం ఇంత శ్రద్ధ పెట్టే పరిస్థితి ఉండదు. కానీ ఇంకొక విధంగా చూస్తే అందరికీ కన్నుబడింది విశాఖపట్నం మీద. ఈరోజు అది కూడా వదిలిపోయింది. ఆ బాధ కూడా లేదు, అది కూడా అయిపోయింది. ఆ దిష్టి కూడా తొలగిపోయింది. కాబట్టి ఇంకా నిర్మాణం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదే మరిగా విజయవాడ కూడా ఒక నూతన రాజధాని. అది కూడా మనం తెలుగువారు గర్వపడే విధంగా ఒక బ్రహ్మాండమైన రాజధాని, ప్రపంచంలోనే ఒక స్మార్ట్ సిటీగా మనం తయారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి మీ అందరి సహకారం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే మరిగా సినిమా ఇండస్ట్రీకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి ఒక ప్రోగ్రాం ఇచ్చారు. అది మీరు చూస్తే ఏదైతే స్వచ్ఛ భారతదేశం, స్వచ్ఛ భారతదేశంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా మనం తీసుకుంటున్నాం. నేను ఇంకా ఒక స్టెప్ ముందుకు పోయి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలని నా కోరిక. ప్రతి ఒక్క గ్రామం కూడా స్మార్ట్గా తయారు కావాలి, ప్రతి ఒక్క టౌన్ స్మార్ట్గా తయారు కావాలి. భారతదేశమే గర్వపడే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఇటీవల సింగపూర్ వెళ్ళాను, అదే మరి జపాన్ వెళ్ళాను. అక్కడ కూడా నేను పరిస్థితులని అధ్యయనం చేశాను. వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాదు, మనకంటే తెలివైన వాళ్ళు కాదు. కానీ ప్రతిరోజు ఏం చేయాలని ఆలోచించారు, క్రమశిక్షణతో ముందుకు పోయారు, అగ్రదేశాలుగా తయారైనాయి. ఆ స్ఫూర్తిని మనం తీసుకొని పోగలిగితే మనకు ఉండే వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఆ వనరులు సద్వినియోగం చేసుకోగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, 30-40 సంవత్సరాల్లో ప్రపంచంలో అగ్రదేశంగా భారతదేశం ఉంటుంది. దీంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, ఇది జరుగుతుంది. మన వాళ్ళల్లో కొంతమందికి మనకు అనుమానం ఉంది. కానీ మొన్న నేను జపాన్ పోయినప్పుడు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ సన్ అని ఒక అతను వచ్చాడు. అతను ఆ దేశంలో రిచెస్ట్ మ్యాన్. అతను ఒక ప్రొజెక్షన్ చేశాడు. 2000 సంవత్సరాల్లో అతను ప్రొజెక్ట్ చేసింది చైనా అగ్రదేశంగా ఆర్థికంగా ముందుకు పోతున్న ఒక ప్రొజెక్షన్ చేశాడు. ఈరోజు ఒక ప్రొజెక్షన్ చేశాడు, 2050కి అమెరికా ఇక్కడే ఉంటుంది, స్టాగ్నేషన్ వస్తుంది,
జపాన్ ముందుకు పోలేదు. కానీ అగ్రదేశాలుగా రెండే ఉంటాయి, అది చైనా, భారతదేశం అనేది ఆయన ప్రొజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. చైనాను పోటీగా తట్టుకునే దేశం ఒక భారతదేశం. అది జరుగుతుంది. దానికి మీ అందరి కోఆపరేషన్ అవసరం. మనందరం కూడా ఈరోజు ఎట్లయితే మేము సైతం హుదూద్ తుఫానుకు ముందుకు వచ్చారో, మేము సైతం రాబోయే రోజుల్లో ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి, తెలుగు వారు గర్వపడే విధంగా తెలుగు జాతిని పైకి తేవడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి పేరున అందరినీ, పేర్లని చెప్తే మీకు విసుగు వస్తుంది కాబట్టి పేర్లు చెప్పడం లేదు. ఒక్కొక్కరు 50 లక్షలు ఇచ్చారు, కోటి రూపాయలు ఇచ్చారు. కానీ కొంతమంది తక్కువ డబ్బులు ఇచ్చినా పూర్తిగా సహకరించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొంతమంది నా దగ్గరికి వచ్చి కలిసి కూడా వారంతా డొనేట్ చేశారు, కొంతమంది పంపించారు. ఎవరైతే ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించారో వాళ్ళందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నాడు.